హలో హాయ్ అండి. దోసలలోకి పూరీలకి చేసుకునే బొంబాయి చట్నీ అండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్ లోపల శనగపిండి అనేది మీరు ఇంట్లో ఉండే మనుషులను బట్టి క్వాంటిటీ తీసుకోండి. దాని లోపల కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా అంటే నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. మీరు పిండిని బట్టి వాటర్ తీసుకోండి. మరీ లిక్విడ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని చూసుకొని కలుపుకోండి. ఉండలు కట్టకుండా పిండిని బాగా కలుపుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కినాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత 3 ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే చట్నీ అనేది బాగుంటుందండి. 3 ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వీడియోలో చూస్తున్నారు కదండి. ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అవి కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి వేసుకోండి. చట్నీకి కారం ఉంటేనే బాగుంటుంది. నేనైతే 2 వేసాను. ఎందుకంటే మా ఇంట్లో కారం ఎక్కువగా తినరు కాబట్టి పచ్చిమిర్చి అనేది నేను కొంచెం తక్కువ వేసాను. మీరు పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసేసి ఒక టమాటో మొత్తం అన్నీ కలిసేటట్టు కొద్దిసేపు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనము శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో, ఆ మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించండి. ఒక 4 నిమిషాలు అనేది బాగా ఉడకాలండి పిండి అనేది. మూత పెట్టి ఉడికించిన తర్వాత 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. అడుగంటుతుంది లేకపోతే. 4, 5 నిమిషాల కల్లా చట్నీ అనేది మంచిగా ఉడికిపోతుంది. మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే చట్నీ ఆపేసుకుంటే బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈ చట్నీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ బొంబాయి చట్నీ అనేది చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది.